రైట్ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై చేసినటువంటి ఆరోపణలకి విమర్శలకి సంబంధించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. బీజేపీ నేతల దిష్టిబొమ్మలు కూడా దహనం చేస్తూ ఉన్నారు. ఇటు ఢిల్లీ హైదరాబాద్లో అయితే అక్కడ వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతోందని చెప్పుకోవచ్చు. రైట్, హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్. అక్షయ, ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దగ్ధం కూడా చేస్తున్నారు. గాంధీ భవన్ నుండి బీజేపీ ఆఫీస్ కి రావడం కొరకు కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ప్రయత్నం కూడా జరిగింది. అదేవిధంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అదేవిధంగా దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతలు విహెచ్, అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గాంధీ భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఏదైతే రాహుల్ గాంధీని చంపేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఎవరైతే రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేతలపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కొద్దిమంది కార్యకర్తలు బీజేపీ ఆఫీసు ముట్టడి కొరకు ప్రయత్నించినప్పటికీ బీజేపీ కార్యాలయం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే కార్యకర్తలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసిన వారిపైన పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేసినటువంటి విహెచ్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. అక్కడ ఎవరైతే రాహుల్ గాంధీ వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కేసు పెడుతున్నారు. అదేవిధంగా గాంధీ భవన్ ముందు కొద్దిమంది కాంగ్రెస్ కార్యకర్తలను వారితో మాట్లాడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన క్రమం మనం చూసుకున్నాము. ఈ రోజు దేశాని కోసమని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా గలం ఎత్తుతుంటే భయపడుతున్న ఈ బీజేపీ నాయకులు, ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయననేమో మా రాహుల్ గాంధీ గారిని పట్టుకుని టెర్రరిస్ట్ అంటాడు. మరొక శివసేన ఎంపీనేమో ఏకంగా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఏదైతే గతి రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీ గారికి పట్టిందో ఆ గతి పడుతుందంటారు. అంటే చంపేస్తారా? ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వంలో కేంద్రంగా ఉండగా మా నాయకుని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నారా? ఇంకొక ఎంపీ అయితే ఏకంగా 4 వస్తే 11 లక్షలు ఇస్తా అంటున్నాడు. అంటే ఇటువంటి వాళ్ళు మన దేశాన్ని పాలిస్తున్నారని అంటే చూసి సిగ్గేస్తుంది. ఇటువంటి వారిని వెంటనే బర్తరఫ్ చేయాలి, ప్రజాక్షేత్రంలో నుంచి తరిమి కొట్టాలి. రాహుల్ గాంధీ గారి మీద చేసిన ఈ కామెంట్స్ ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాము. తప్పకుండా బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్ళినాము. ఈ రోజు అడ్డుకున్నారు. ఏదో ఒక రోజు మళ్ళీ బీజేపీ నాయకుల సమావేశం జరిగినప్పుడు భారీ స్థాయిగా పోతాము, ఈ బీజేపీ నాయకులకు చెప్పుల దండలు ఇస్తాము. రాహుల్ గాంధీ గారు ఈ రోజు దేశ ప్రజల గొంతుకై ఈ రోజు మాట్లాడుతుంటే భయానికి గజగజ వణుకుతున్న ఈ బీజేపీ నాయకులకు సిగ్గు, శరం, లజ్జ మానవ ఉంటే వెంటనే క్షమాపణ చెప్పండి. మీరు చేసిన వ్యాఖ్యలు ఆనాడు ఏదైతే రథయాత్ర పేరు మీద హిందూ ముస్లింలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఆ రోజు రథయాత్ర పేరు మీద అందరినీ ఇటుకలు పట్టుకరండి, కొబ్బరికాయలు పట్టుకరండి అని చెప్పి తీసుకుపోయి అయోధ్య టెంపుల్ ని కూల్చుకుంటూ అటు ముస్లింలను ఇటు హిందువులను ఊచకోత కోసిన ఘటన మనం ఇంకా మర్చిపోలేదు. ఈ రోజు ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రాహుల్ గాంధీ గారిని చంపే కుట్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రాణానికి హాని ఉంది. తప్పకుండా ఈ బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేశారో వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఆందోళన చేస్తుంది. అదేవిధంగా పిసిసి చీఫ్ వరంగల్లో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం. అక్షయ.